ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాకు చెందినటువంటి అంతర్వేదిలో గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానానికి ఈరోజు రావటం, మేము స్వామివారిని దర్శించుకోవడం, ఆ దర్శించుకున్నటువంటి సందర్భాల్లో వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఇక్కడ అన్నదానానికి ప్రత్యేకంగా ఆ యొక్క సభ్యుల కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ అన్నదాన ప్రసాదాన్ని ఈరోజు మేము స్వీకరించాం. ఇది చాలా అత్యంత పరమ పవిత్రమైనటువంటి భావనతో పాటు శుచికి, శుభ్రతకి, అదే రకంగా రుచికి ఏమాత్రం తీసుకోనటువంటి విధంగా అత్యుత్తమ ప్రమాణాలతోటి అన్ని రకాలైనటువంటి భోజన సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఇది యొక్క సిబ్బంది నిర్వాహకులు కానీ, ఈ యొక్క దేవస్థానానికి చెందినటువంటి ఆలయ సిబ్బంది కానీ అత్యుత్తమైనటువంటి ప్రదర్శన వారు కనబరిచారు. దీన్ని సిద్ధంగా మిగిలినటువంటి దేవస్థానం వారందరూ కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ వారి యొక్క పవిత్రతను, శుచిని, శుభ్రతను కాపాడుతూ ఆ ఆహారంలో వండుకున్నటువంటి నాణ్యత లోపం లేకుండా గడ్డ పెరుగు ఏదైతే ఉన్నదో ఆఖరి గడ్డ పెరుగులో కనీసం ఒక చుక్క నీరు కూడా అందులో కలిసేటటువంటి ప్రయత్నం లేకుండా ఆఖరి చివరి మంచి వరకు ఆ రకమైనటువంటి వితరణ ఏదైతే జరుగుతున్నదో అటు వితరణ చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. మిగిలినటువంటి అన్ని దేవస్థానాలను కూడా దీన్ని ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఆ సందర్భంగా ఈ యొక్క హైందవ సంస్కృతి, సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి బాధ్యత మనందరిపైన ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, దేశం పైన ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా అభ్యర్థిస్తూ సెలవు.